నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మాట్లాడే పొలిటీషియన్స్ అంతా రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారా? మీరందరూ పొలిటీషియన్స్ అందరూ పక్కకుండండి. రాజ్యాంగాన్ని నడవడానికి విద్యార్థులం మేమంతా ఏకమై మేము రాజ్యాంగాన్ని నడిపిస్తాం. మీకు రాజ్యాంగాన్ని నడిపించే ధైర్యం, హక్కు ఏ విధంగా లేదు. మీరందరూ కోల్పోయారు. రాజ్యాంగాన్ని అమలుపరచండి. హక్కులని కాలు రాయకండి. మన హక్కులను ఉల్లంఘించకండి. ఏ ఒక్క చావుకైనా విలువనియండి. ఒక్క చావు అయినా, 100 చావులైనా, 1000 చావులైనా చావు చావే. ఒక్క చావుతో అయినా తెలంగాణ ఇవ్వాల్సిందే. 100 చావుల గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి మానవునికి జీవించే అధికారం ఉంది. అదేవిధంగా తన ప్రాంతాన్ని కోరుకునే అధికారం ఉంది. ఏ ఒక్కరు దీన్ని డౌన్ గ్రేడ్ చేయకుండా ఈ తెలంగాణని ఇచ్చి రాజ్యాంగాన్ని అమలుపరిచి రాజ్యాంగాన్ని పుస్తకం తెరిచి చదవండి. ఏముంది రాజ్యాంగంలో అది అమలుపరచండి. అదే మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ. గత డిసెంబర్ 8 తారీఖున అసెంబ్లీలో పాస్ చేసినప్పుడు ఏ ఒక్క సభ్యులు లేకుండా ఈ రోజు మన తెలంగాణ ఎంతో అభిమానం, ప్రేమ ఉన్నట్టు ఆందోళన కుటుంబాలందరూ వచ్చి సమైక్యత ఉద్యమం కావాలని చెప్పి కోరుతున్నారు. అంత బూటకం కావాలని తయారు చేస్తున్నారు. ఎందుకంటే దోసుకోవడానికి వేరే మార్గం లేక, తెలంగాణను దోసుకోవడం వేరే మార్గం లేక ఆందోళన సమైక్యత కోరుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితి ఇచ్చే ప్రసక్తి లేదు. ఏ రాజకీయ నాయకుడు రావాల్సిన అవసరం లేదు. ఏదైతే విద్యార్థుల ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ ఉద్యమాన్ని ఇంకొంత ఉద్యోగం చేసి ఈ కెనడా కానీ, ఈఎస్ఐ వాళ్ళు కానీ ఈ మొత్తం సహకారం చేస్తే తప్పకుండా ప్రత్యేక తెలంగాణ వస్తున్నది, సాధిస్తామని నమ్మకంతో ఉండు. జై హింద్, జై తెలంగాణ. కొరంటలో ఉంటూ కూడా తెలంగాణ గురించి ఆలోచిస్తూ మాట్లాడుతున్నాను. మన నాయకులందరికీ స్ఫూర్తితో అదే ఉద్యమం కంటిన్యూ చేస్తూ మన తెలంగాణ సాధనకి ప్రయత్నం చేయాలని మనస భాషా కర్మల కోరుకుంటున్నాను. నా యొక్క ఆశీస్సులతో, అందరి యొక్క ఆశీస్సులతో అందరు సాధించాలని పోరాడి వాళ్ళ యొక్క సాధించాలని కోరుతున్నాను. మునిమంద, నేను ఇండియాలో ఎన్ఎస్సీ సెక్రటరీగా పనిచేశాను. ఇప్పుడు మీరు తెలంగాణ మనకు అభివృద్ధి జరగట్లేదు. తెలంగాణ డెవలప్మెంట్ తరఫున నేను యూత్ డైరెక్టర్ గా మాట్లాడుతున్నాను. ఏంటంటే తెలంగాణ ఎన్నో జిల్లాలు వెనుకబడి ఉంది. మన ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే కాలేజీలు తక్కువగా ఉన్నాయి, స్టూడెంట్స్ పరంగా స్కూల్స్ తక్కువగా ఉన్నాయి. మన దగ్గర 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాలకు మనకుండే వసతులు లేవు, ఏమీ లేవు. అదే ఆంధ్రతో పోలిస్తే ఆంధ్ర ఎక్కువ డెవలప్మెంట్ ఉంది. ఈ రోజు మన అందరం ఐక్యమై పోరాడేది ఎందుకంటే మన వాటా మనకు కావాలి. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినా మనకు అనవసరం. మనది మనకు కావాలంటారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని ఇప్పుడు మనం వద్దు అని విడిపోతున్నాం. ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉంటామంటున్నారు. వాళ్ళు చేసేందుకు ఉంటామని మేము వద్దు అని అంటున్నాం. వారు న్యాయంగా వదిలి వెళ్ళిపోవాలి. ఈ రోజు పి జనార్దన్ రెడ్డి గారు వర్ధంతి, ఈరోజు ద్వితీయ వర్ధంతి. అతను అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక తెలంగాణ లీడర్ మన పి జనార్దన్ రెడ్డి గారు. ఆయన అసెంబ్లీలో ఆయన ఒక్కడే తెలంగాణ గురించి మాట్లాడాడు, పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడాడు. బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గర వెళ్లి రాస్తా రోకోలు ధర్నాలు చేశాడు. ఆయన ఈరోజు లేనందుకు చింతిస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. 50-60 ఏళ్లుగా నడుస్తున్న మన ఉద్యమానికి వీళ్ళు విలువ లేదంటున్నారు. 50 ఏళ్లు నడిచే ప్రపంచ చరిత్రలో చూస్తే 50 ఏళ్లు నడిచిన ఏ ఉద్యమానికైనా ఒక రీజన్, ఒక కారణము ఒకటి ఏమి లేకుండా ఉద్యమం ఇంతవరకు నడవదు. తరతరాలుగా మన తెలంగాణ ప్రాంత వాసులంతా వెనుకబాటుతనానికి గురవుతున్నారు. వాళ్ళు అనగదొక్కబడినారు. ఈ స్వాతంత్రానికి ముందు జరిగింది, ఇది స్వాతంత్రం తర్వాత కూడా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణలో 10 జిల్లాల్లో మనకు ఉన్న కళాశాలలు 13,000 అయితే ఆంధ్ర, రాయలసీమలాగా కలిసి 27,000 కాలేజీలు ఎందుకు ఇచ్చారు? అసలు తెలంగాణలో విద్యావంతులు లేరా? తెలంగాణలో చదువుకోకూడదా? ఇది తరతరాలుగా మనకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అదొక ప్రత్యేక రాష్ట్రంతో మనము మన అభివృద్ధి గాని, మన కళలు గారు సాకారం చేసుకోవడానికి ప్రత్యేక రాష్ట్రం ఒకటే దారి. మనకు ప్రత్యేక ప్యాకేజ్ గాని, వాళ్ళు ఇచ్చే బిచ్చం గాని మనకు అవసరం లేదు. అది మన జన్మ హక్కు, మన పౌర హక్కు. దీంట్లో మనం కాంప్రమైజ్ ఏమాత్రం లేదు. మన రైట్ కోసం, మన హక్కు కోసం మనము పోరాడుతూనే ఉందాం. జై తెలంగాణ. జై తెలంగాణ. సింగారపు శ్రీనివాస్. ముందు జై తెలంగాణ. జై జై తెలంగాణ. అక్కడ నా తెలంగాణలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని నా సోదరమణులు అందరూ ఎప్పుడూ రాంది వీధులలోకి వచ్చి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎజిటేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉండి నేను పేపర్ న్యూస్లు, వీడియోలు అవి చూస్తూ రోజు బాధపడేవాడిని. నేనేం చేయలేకపోతున్నాను. కానీ
ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చింది. మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఈ టొరంటో నగరంలో కూడా మేము ఇలా అందరం వచ్చి మాట్లాడే అవకాశం వచ్చింది. మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి. చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పలేను. బట్ వీఆర్ స్ట్రాంగ్లీ ఫీలింగ్ దట్ వీ నీడ్ సెపరేట్ తెలంగాణ. జై తెలంగాణ. జై జై తెలంగాణ. మేము టొరంటో నుండి ప్రొసెషన్ చేస్తున్నాము. తరతరాలుగా తెలంగాణ మోసపోతూనే వచ్చింది. వరల్డ్ బ్యాంక్ నుండి లోన్ తీసుకొని తెలంగాణను ముంచి నాగార్జున సాగర్ కట్టారు, కానీ తెలంగాణ మాత్రం డెజర్ట్ అవుతుంది. సో మేము ఖచ్చితంగా తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటాము. జై తెలంగాణ. థ్యాంక్ యూ.